పేద మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్య అందివ్వడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తోందని, వైద్య విద్యను పేదలకు దూరం చేస్తే ప్రజలు క్షమించరని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి అన్నారు. అనపర్తి నియోజకవర్గం అనపర్తి మండలం మహేంద్రవాడ గ్రామంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ, వైఎస్ఆర్సీపీ పాలనలో పేదలు, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు మెరుగైన వైద్య సదుపాయాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అప్పటి జగన్ 17 మెడికల్ కాలేజీలను మంజూరు చేశారని, కూటమి ప్రభుత్వం వాటిని సంతలో సరుకులు అమ్మినట్లు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం చేసి జగన్మోహన్ రెడ్డి ఉండగా 10 మెడికల్ కాలేజీని శాంక్షన్ చేయడం, అందులో 10 మెడికల్ కాలేజీలు పూర్తవడం జరిగింది. 7 కాలేజీలు వివిధ నిర్మాణ స్థితిలో ఉన్నాయి. మెడికల్ కాలేజీతో పాటు మన కాకినాడ పెద్ద ఆసుపత్రి లాంటి హాస్పిటల్స్ కూడా 17 ఆ కాలేజీ ఒక మెడికల్ కాలేజీ అంటే డాక్టర్ చదివే కాలేజీ, దానికి సంబంధించి హాస్పిటల్ కూడా అంత పెద్ద హాస్పిటల్ కూడా అవసరం, అవి కూడా నిర్మాణంలో. ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు లీజుగా ఇచ్చేద్దామని ఆయన నిర్ణయించారు. దానికి వ్యతిరేకంగా మరి పోరాటం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రైవేటు మెడికల్ కాలేజీలు కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. హాస్పిటల్స్ కానీ పేదవాళ్ళు ఎవరైనా కూడా డాక్టర్లు చదవాలంటే గవర్నమెంట్ కాలేజీల్లో అయితే చదవాలి, ప్రైవేట్ కాలేజీల్లో అంటే ఫీజులు ₹1,00,000 ఉంటుంది. అంత ఖర్చు పెట్టేవాళ్ళు ఎవరో ఉండరు. అదేవిధంగా సపోజ్ మన కాకినాడ పెద్ద హాస్పిటల్ ఉంది, పేదవాళ్ళు అయితే ఎవరైనా వైద్యం. అదే ప్రైవేట్ వాళ్ళు చేస్తే దానికి కూడా ప్రైవేట్ హాస్పిటల్ లాగా ఆపరేషన్ రోజు అని కూడా అంటే పేదవాడికి వైద్యం విద్య కూడా దూరం అవుతుంది. ఈ కూటమి ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గురించి ముఖ్యంగా ఆయన హయాంలో సుమారు ₹5,000 కోట్ల ఈ కాలేజీ నిర్మాణానికి ఆయన కేటాయించారు. ఇంకొక 5,000 ఖర్చు పెడితే కోట్లు ఈ పిల్లలు కూడా ఈ మిగతా 7 మెడికల్ కాలేజీ ఉంది. కానీ చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడంటే ఇది ఈ డబ్బు ఇది ఖర్చు పెట్టకుండా అమరావతికే ఖర్చు పెడతా ఉన్నాడు. అమరావతిలో ఎవరున్నారు? తన బినామీలు, తన బంధువులు, తన వాళ్ళు డెవలప్ చేయాలని అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల డెవలప్ అవుతుంది, రాష్ట్రం డెవలప్ అవుతుంది నిర్ణయించాడు. ఇప్పుడు మాత్రం ఈ అమౌంట్ అన్ని తీసుకెళ్లి అమరావతిలో ఎందుకు ఖర్చు పెడుతున్నాడు? ఏది ఏమైనా ప్రతి పేదవాడికి కూడా వైద్యం అందరి ముఖ్యంగా మరి ఒక వారం రోజుల నుంచి చూస్తున్నాం, ఎక్కడికక్కడే ఈ ఆరోగ్యశ్రీకి సంబంధించి ఆపరేషన్ కానీ, గుండె ఆపరేషన్ కానీ, మామూలు ఆపరేషన్ కానీ అన్నీ కూడా ఆగిపోయి ఎందుకు ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చి సుమారు ₹3,000 కోట్ల బకాయిలు ఇవ్వడం లేదు అని వాళ్ళు ఆపేశారు. అదే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి చూడండి, గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కాబట్టి అక్కడ ఏ రకమైన సమ్మె లేదు, అక్కడ జరుగుతుంది. రేపు ఇవన్నీ కూడా ప్రైవేట్ పరం అయితే ఏమవుతుంది? తప్పనిసరిగా అవన్నీ కూడా ప్రైవేట్ కలుస్తారు. ఫీజుల్లోనే కాదు, ప్రైవేట్ హాస్పిటల్స్ ఏ రకంగా నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి వాళ్ళు ఖర్చు పడతారు, వాళ్ళు వ్యాపార ధోరణిలో వాళ్ళు ఉంటారు. అదే గవర్నమెంట్ అయితే పేద ప్రజలకి సాయం చేయాలని తీసుకుంటుంటారు. ఇవన్నీ ఆలోచించే జగన్మోహన్ రెడ్డి రాజమండ్రిలో కూడా ఇప్పుడు మన కాకినాడలో పెద్ద హాస్పిటల్ ఎలా ఉందో అలాంటి హాస్పిటల్ రాజమండ్రిలో డెవలప్ చేస్తున్నారు. అంతేకాకుండా ఎక్కడో మన్యం ప్రాంతం తుర్బాన్ దగ్గర నుంచి, నర్సీపట్నం దగ్గర నుంచి, అదేవిధంగా పాడేరు, ఇవన్నీ కూడా మెడికల్ కాలేజీలు, పెద్ద పెద్ద హాస్పిటల్స్ కూడా అక్కడికి కూడా వస్తే అక్కడ నుండి పేదలు కూడా ఈ వైద్యం కూడా బాగా ఉద్దేశంతో ఆయన ఇవన్నీ కూడా మీరు ప్రారంభించడం, కొన్ని నిర్మాణ దశలో అవన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకి వస్తే ఏమవుతుందంటే నిర్బంధం ఎక్కువ. కానీ పేదవాడికి ఇటు విద్యార్థులు అటు వైద్యం కూడా
కాబట్టి దీనిపైన మరి ఎన్ని చేసినా కూడా చంద్రబాబు నాయుడు తన వాళ్ళకు కట్టబెట్టని ముందుకు వెళ్తున్నారు. కాబట్టి సుమారు 1 కోటి మందితోటి సంతకాలు తీసుకుని మరి గవర్నర్ గారికి ఇస్తే అప్పుడైనా ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఉందని గవర్నమెంట్ ఎన్కౌంటర్ చేస్తుంది, అంటే పేదలకు మంచిగా ఉంది ఈ గవర్నమెంట్ సాధించాలని ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి మీ గ్రామం నుంచి మన కార్యకర్తలు నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా వార్డుకి విడివిడిగా అంటే ఏ వార్డుకి సంబంధించి ఆ వార్డులో ఉన్న ముఖ్య నాయకులు కార్యకర్తలు కలిసి ఈ సంతకాల సేకరణలో పాల్గొనవలసింది మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఈవేళ మరి ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి ఈ దిగ్విజయం చేసినందుకు మన కార్యకర్తలందరినీ కూడా మరొకసారి కలిసే అవకాశం కూడా వచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు సంతకాల సేకరణ కూడా ప్రారంభం